ఇమానియల్ పాస్టర్ గారు మన మధ్యలో సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. దేవుని వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలమ్మగారు. వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సెప్టెంబర్ మాసం 3వ శుభదినములో దేవుడు అనుకూలించి అనుమతించి దేవాతి దేవునితో సహవాసం చేసే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేశాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లేవియాకాండం 11వ అధ్యాయం 2వ అధ్యాయం లేవియాకాండం 2వ అధ్యాయం 11, 12 వచనాలను చదువుకుందాం. లేవియాకాండం 2వ అధ్యాయం 11, 12 వచనాలను చదువుకుందాం. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసిన పొంగిన దానితో చేయకూడదు. ఏలైనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును. కానీ బలిపీఠము మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. ఆమేన్. 13 కూడా చదవండి. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. దారుడు అయిన తండ్రి, నీ పాదములకు స్తోత్రం. మహిమోన్నతుడవు, మహిమ కలిగినటువంటి దేవుడవు, సర్వాధికారి, సర్వసృష్టికి ఆది సంభూతుడా, నీ పాదములకు స్తోత్రం. వేల్పులలో నీ వంటి వాడెవడు? మహనీయతను బట్టి మీ ముందు నిలబడినటువంటి వాడెవడు? ఘనుడవు, అద్వితీయుడవు, అనంతుడవు, సత్యదేవ, నీ పాదములకు స్తోత్రం. ఈ ప్రాతకాలపు వేళ పాదాలు పట్టుకోవడానికి మీరు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి స్తోత్రం. గడిచిన రాత్రికాలపు వేళ మా దేహాలకు కాల్చిన నెమ్మదిని, విశ్రాంతిని మీరు అనుగ్రహింపజేసి, ప్రాణప్రాప్తిని మాకు మీరు అనుగ్రహింపజేసి, మరొక నూతన శుభదినాన్ని మాకందరికి మీరు అనుగ్రహింపజేసిన దేవాని పాదములకు స్తోత్రం. ఉదయకాలపు వేళలో యేసు వైపు చూచుచు అనే కార్యక్రమం ద్వారా రాజుల ద్వారా జరుగుతున్నటువంటి ఈ జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి ఇలాగ ప్రార్థించడానికి, నీ వాక్యాన్ని చదవటానికి, నీ పాటలు పాడటానికి, నీ వాక్యాన్ని ధ్యానించటానికి మీరు ఇచ్చిన చక్కటి అవకాశం కొరకై స్తోత్రములయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నా. బిడ్డలందరూ ఎవరికి మీరు అప్పగించిన పనిని వారు నెరవేర్చారు. చక్కగా పాడగలిగారు, ప్రార్థించగలిగారు, చదవగలిగారు. అందుని బట్టి స్తోత్రం. అదే క్రమంలో వరుసలో అల్పునైన నన్ను కూడా బిడ్డలు ప్రేమించి ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రం. 10 నిమిషాలు ప్రభా లేవియాకాండంలో నుండి కొన్ని వచనాలను ధ్యానిస్తూ ఉండగా నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. నీ కృపలో వృద్ధిలోగా దయచేయండి. మీరు నడిపిస్తున్న విధానం కొరకై స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దైవ జనాంగమా, ఈ ప్రాతకాలపు వేళలో ప్రభుతో కలిసి, దేవునితో కలిసి, ఆయనతో కలిసి ఉండటం, ఆయనతో కలిసి సహవాసం చేయటం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం, ధన్యత. లోకంలో చాలా మందికి లేనటువంటి భాగ్యం దేవుడు ఎన్నుకొని ఏర్పాట్లు చేసుకొని అల్పులమైనప్పటికీ కూడా దేవుడు మనములను ప్రేమించి ఆయనను ఆరాధించే భాగ్యం, గణపరిచే భాగ్యం దేవాతి దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేశాడు. అందును బట్టి దేవాతి దేవునికి మనము నోరారా, మనసారా, హృదయపూర్వకంగా ఆరాధించాలి, మహిమపరచాలి, గణపరచాలి.
మనం చదువుకున్న లేఖన భాగములో కూడా నిర్గమకాండం 15వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలీయులు నదిని దాటి, ప్రమాదాన్ని దాటి, మరణాన్ని దాటి, ఆ ఫరో చేతిలో నుండి దాటి వచ్చిన తర్వాత దేవాతి దేవుని ఎంతగా స్తుతించారో, ఎంతగా ఆరాధించారో, ఎంతగా మహిమపరిచారో 15వ అధ్యాయంలో, నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. గొప్ప గొప్ప మంచి చక్కటి మాటలు ఈ 15వ అధ్యాయంలో మనం చదవగలుగుతూ ఉన్నాం. అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట, అన్ని చాలా చాలా మాటలు ఉన్నాయి. శ్రేష్టమైనటువంటి మాట దేవాతి దేవుణ్ణి జ్ఞాపకం చేస్తూ, లేక ఆయన పొగుడుతూ ఒక చక్కటి మాట ఉంది. యెహోవాను గూర్చి గానము చేసేదము, ఆయన మిగులుట అతిశయించువాడు అనే మాట చదువుతూ, యెహోవాయే నా బలం, నా గానం, ఆయన నాకు రక్షణయు ఆయనే. చక్కటి మాటలు ఆయా సందర్భాలలో మనకు కనపడుతుంది. 11వ వచనంలో యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. చక్కటి మాటలు, నీ వంటి వాడెవడు. నిజమే, రాష్ట్రాలలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, పట్టణాలలో కావచ్చు, ప్రపంచంలోనే కావచ్చు, ఆయన వంటి వాడు ఎవరైనా ఉన్నారా అని లెక్కిస్తే ఎవరూ లేరు. ఎంతోమంది గొప్ప గొప్పవారు కొన్ని మంచి కార్యాలు చేసి గొప్పవారు, మంచివారు అనిపించుకోవచ్చు, కానీ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితి. కానీ ప్రపంచములో భూమి మీదనైనను, ఆకాశం అందైనను, ఎక్కడైనా యెహోవా వంటి వాడు ఎవరున్నారు? ఆయన వంటి వాడు ఎవరు? ఆయన వంటి వారు ఎవరూ లేరు. ఆయన మాత్రమే గొప్పవాడు, ఆయన మాత్రమే ఆయన మించినటువంటి వారు లేరు అని మనం చదువుతూ ఉన్నాం. చక్కటి మాటలు ఈ అధ్యాయాలలో మనకు కనపడుతూ ఉన్నాయి. దేవుడు అంత గొప్పగా దేవుని ఆరాధించినటువంటి ప్రజలు, దేవుని బిడ్డలు మిరియాము, వారితో ఉన్నటువంటి ఇశ్రాయేలు ఎంత గొప్పగా దేవుని ఆరాధించారో, మహిమపరిచారో ఈ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కొన్ని మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని చక్కటి మాటల ద్వారా మనల్ని ఆదరిస్తాడు, కనికరిస్తాడు. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచినటువంటి దానిలో నుండి క్షేమాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు. రండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. లేవియాకాండం 2వ అధ్యాయం 11 నుండి 13 వచనాలను మనం చదువుకున్నాం. లేవియాకాండం చాలా గ్రంథాలు లేక ఈ గ్రంథములో దేవుని బలుల గురించి, ఎలా అర్పించాలో, ఎలా దేవుని ఆరాధించాలో, దేన్నిచ్చి దేవుని మహిమపరచాలో అన్నటువంటి విషయాలు ఈ లేవియాకాండంలో మనకు కనపడతాయి. దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని దేవుని ఎలా మహిమపరచాలో, ఎలా ఆరాధించాలో, ఎలా బలులు అర్పించాలో, ఎంత శ్రేష్టమైనటువంటి దానిని దేవునికి సమర్పించాలో అన్నటువంటి విషయాలు ఈ లేవియాకాండంలో మనకు కనపడతాయి. అదే క్రమంలో, అదే వరుసలో ఈ ప్రాతకాలపు వేళ లేవియాకాండంలో ఉండి 2వ అధ్యాయం 11 నుండి 13 వచనాలను మనం చదువుకున్నాం. మరి విశేషంగా ఈ 13 వచనముల నుండి 11 నుండి 13 వచనములలో ఒక 4 సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. 4 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనంలో, మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏదియు మొదటిది పులిసి ఉండకూడదు, రెండవది పొంగిన దానితో చేయకూడదు, మూడవది ఏలైనగా పులిసినదైనను
తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపకూడదు. 12వ వచనం లేక 13వ వచనంలో నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. ఈ 2:11 నుండి 13 వచనాలలో 4 విషయాలను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటిది పులుపు, రెండవది పొంగు, మూడవది తేనె, నాలుగవది ఉప్పు. ఈ 4 విషయాల గురించి క్లుప్తంగా ధ్యానం చేద్దాం. పులుపు దేనికి సాదృశ్యంగా కనపడుతుంది అంటే పాపానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. పులుపు పాపానికి సాదృశ్యంగా కనపడుతుంది. దీనితో మీరు నైవేద్యము చేయకూడదు. పులిసిన దానితో మీరు నైవేద్యం చేయకూడదు. దేంతో చేయాలో కూడా దేవుడు తెలియజేశాడు. అయితే చేయకూడనిది నన్ను ఆరాధించేవారు, నైవేద్యం చేయవారు, వీటితో మీరు చేయకూడదు అని దేవుడు చెప్పాడు. కొన్ని విషయాలను దేవుడు దాన్ని మీరు చేయండి, దానితో మీరు చేయకూడదు, దేంతో చేస్తే దేవుడు మహిమపరచబడతాడో, దేని ద్వారా చేస్తే ఆయన ఘనపరచబడతాడో చెప్పాడు. దేనిని చేయకూడదో చేస్తే దానిని మాకు అది తక్కువగా కనపడుతుంది అన్నట్లుగా, లేక చేయకూడదు చెయ్యాలి అన్నాడు, చేయకూడదు అన్నాడు. చేస్తే మంచివాడితో చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే చెయ్యకూడనటువంటి వాటితో చేస్తే దేవుడు ఆ బలిని లేక ఆ నైవేద్యాన్ని ఆయన అంగీకరించడు. ఈ 4 విషయాలు, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పులిసి ఉండకూడదు. పులుపు ఇక్కడ కనపడుతూ ఉంది. పులుపు దేనికి సాదృశ్యంగా కనపడుతుంది అని మనం గమనిస్తే అది పాపానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. మానవుణ్ణి నిత్యం వెంటాడేది పాపం. ఒక భక్తుడు ఇలాగంటాడు, మానవుని అంట దేవుడు నిత్యము పరిగెడతాడంట. దేవుడు నిత్యము ఆయన కాపుదల కింద మానవుని బలపరుస్తాడు, కాపాడుతూ ఉంటాడు. దేవుడు ఎలాగూ కాపాడుతున్నాడో, సంరక్షిస్తూ ఉన్నాడో, ఆయన తన బిడ్డలను ఆయన సంరక్షిస్తూ ఉన్నాడో, అలాగే సాతానుగాడు కూడా మానవుని వెంబడిస్తూనే ఉంటుందంట. ఒకవైపు దేవుని పరుగు, ఒకవైపు సాతాను పరుగు, మధ్యలో మనుషులు. దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి వారికి నిత్య జీవం ఉంది. దేవుని వెంబడించినటువంటి వారికి పరలోకం ఉంది. దేవుని వెంబడించినటువంటి వారికి సంతోషం ఉంది, సమాధానం ఉంది. మరొకడు వెంబడిస్తూ ఉన్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. సాతాను గాడి దగ్గరికి వెళితే శాపం ఉంది, సాతాను గాడి దగ్గరికి వెళితే సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. దేవుడు మానవుల వెంట పరిగెడుతూ ఉన్నాడు. ఆయన బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనం గమనిస్తాం కదా. రండి 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 అనేటువంటి వాక్యాలు మనం చదువుతూ ఉంటాం. ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆ రమ్మని పిలిచే విధానంలో దేవుని ప్రేమ ఉంది. ఆయన ఎందుకు రమ్మన్నాడు అంటే ఆయన మనల్ని జీవించడానికి, మనల్ని కాపాడటానికి, మనల్ని ఆయన సంరక్షించటానికి ఆయన ప్రతిరోజు ప్రతినిత్యం మనల్ని ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడు. చాలా విషయాలు మనం ఆలోచన చేయవచ్చు. పులుపు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పాపానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. పాపం ఎంత భయంకరమైందో, పాపం ఎంత శాపంతో కూడినటువంటిదో, లేక పాపం ద్వారా దేవుడు మానవు నుండి దూరం అయ్యే విషయాలు, చాలా విషయాలు మనకున్నాయి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో పాపమును గురించి మనం ఆలోచన చేస్తే,
పాపము చేయవాడు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు భక్తుడు. పాపము చేయవాడు ప్రతివాడు దేన్ని అతిక్రమిస్తూ ఉన్నాడు అంటే ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు. అలాగైతే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞను అతిక్రమించటమే. దేవుని మాట వినకపోవటమే పాపం. దేవుని నమ్మకపోవటమే పాపం. దేవుని సన్నిధానానికి రాకపోవటమే పాపం. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రప్రదంగా ఆదాము అవ్వలతో దేవుడు చెప్పాడు, ఈ పండు మీరు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అన్నిటి మీద స్వేచ్ఛనిచ్చాడు. వీటన్నిటినీ తినవచ్చు. ఇవి అన్నీ మీ సొంతం. మీరు తినొచ్చు, సంతోషించవచ్చు. అన్నీ మీవే. కానీ ఒకటి ఉంది, దాని మీద మీరు చెయ్యి వేయకూడదు. ఆ పండు వైపు చూడకూడదు. ఆ పండును మీరు తినకూడదు. తింటే ఏమవుతుందో కూడా చెప్పాడు. దేవుని విషయాలు దేవుడు చక్కటి మాటలు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు. ఫలాలను ఆయన తిన్నాడు, అవ్వ ద్వారా భుజించాడు. పాపం అయింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు కదా. ఆజ్ఞను మీరాడు కాబట్టి ఆజ్ఞను మీరిన ఆదామును ఏదెను వనములో నుండి దూరం చేశాడు. అందులో మీరు ఉండకూడదు, మీరు బయటికి రండి అని ఆయన మాత్రమే వారి ఇరువురిని బయటికి పంపించాడు. సంతోషంగా బ్రతికినటువంటి జీవితాలు, సమాధానంగా బ్రతికినటువంటి జీవితాలు, దేవునితో నిత్యము గడిపినటువంటి క్షణాలు, రోజులు ఎన్నో ఉన్నాయి ఆదాముకు. చల్లపూట దేవునితో మాట్లాడినటువంటి వాడు, దేవుని దర్శించినటువంటి వాడు, దేవుడే వారి మధ్యకు వచ్చి వారితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఆ మంచి అవకాశాన్ని కోల్పోయాడు. దేవుని సన్నిధిని కోల్పోయాడు. దేవుని మాటలను కోల్పోయాడు. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయాడు. కారణం ఏమిటి అంటే ఆజ్ఞను మీరాడు. అదొక్కటే కారణం. దేవుడు చెప్పినది చేయకుండా అది చేయకూడదు అన్న దానిని ఆయన చేయగలిగాడు కాబట్టి, చేశాడు కాబట్టి దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ ప్రాతకాలపు వేళలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరితే, దేవుడిచ్చినటువంటి మాటను మీరితే అది పాపం. పాపము 2 అక్షరాలే. పాపము అన్న ఆ 3 అక్షరాలు. మధ్యలో ఉన్నటువంటి పాను తీసేస్తే అది పాము అవుతుంది. మధ్యలో ఉన్నటువంటి పాను తీసేస్తే పాము అవుతూ ఉంది. ఆ పాము విషముతో కూడింది. పాము కాటేస్తే ఏ విధంగా అయితే చనిపోతాము, పాపములో పడ్డ వాడి పరిస్థితి కూడా అలాంటిదే. పాపములో నడిచేవాడి పరిస్థితి కూడా అలాంటిదే. పాపము చేయవద్దు అని దేవుడు సెలవిచ్చాడు, తెలియజేస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు ఆదాముకు తెలియజేసిన సంగతి, లేక ఆ విషయాలు చాలా విషయాలు మనకు తెలిసినటువంటి వారము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. రోమపత్రికలో దేవాతి దేవుడు తెలియజేస్తాడు కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం.
సమాప్తమవుతూ ఉంది. దేవుడు ఖచ్చితమైనటువంటి వాక్యాన్ని, ఖచ్చితంగా లేఖనాలను వ్రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడే వ్రాయించాడు తన భక్తుల ద్వారా. ఆజ్ఞను మీరితే పాపం వలన ఏమి వస్తూ ఉంది అంటే మరణం వస్తూ ఉంది. ఇక అంతే. అలాగైతే రెండో విషయాన్ని మనం ధ్యానం చేస్తే ఐదో అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చదివితే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివితే సకల దుర్నీతియు పాపం. అయితే మరణకరము గాని పాపము కలదు కదండి. ఏముంది ఇక్కడ? పాపము అంటే సకల దుర్నీతి పాపం. పాపము మానవుని పతనం చేస్తూ ఉంది. చిన్నవాణ్ణి కావచ్చు, పెద్దవాణ్ణి కావచ్చు, యవనస్తులను కావచ్చు, వృద్ధులను కావచ్చు, ప్రతి ఒక్కరిని పాపం ఏం చేస్తుందంటే పతనానికి తీసుకుని వెళుతూ ఉంది. పాపానికి అవకాశం ఇచ్చామా ఇంకంతే. పాపములో పడ్డామా ఇంకంతే. ఆ పాపం ఎక్కడికి తీసుకుని వెళుతుంది? పతనానికి తీసుకుని వెళుతూ ఉంది. ఉదాహరణగా ఒక వ్యక్తి యవనస్తులు కావచ్చు, లేక మధ్య వయస్కులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేనికైనా ఒక దానికి బానిస అయితే, అలవాటు పడితే, చిన్న అలవాటే, సిగరెట్ కావచ్చు, బీడీలు కావచ్చు, సారా కావచ్చు, ఏదైనా కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, ఏదైనా చిన్నదానికి ఒకసారి అలవాటు పడితే అలవాటు ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే అతని పతనానికి తీసుకుని వెళుతుంది. చిన్న బీడే, చిన్న సిగరెటే, సరదా కోసం, లేకపోతే స్నేహితుల మధ్య వారు తాగుతున్నారు కాబట్టి ఏదో సరదా కోసం తాగండి అని ఇస్తే ఆ సరదా ఎంతవరకు తీసుకుని వెళుతుందంటే ఆ సిగరెట్ మానాలన్నా మానుకోలేని పరిస్థితి వస్తూ ఉంది. సిగరెట్ లేకపోతే బ్రతకలేడు, మందు లేకపోతే బ్రతకలేడు, మాదక ద్రవ్యాలు తీసుకోలేకపోతే బ్రతకలేడు. ఈనాడు లోకములో సరదా కోసం, స్నేహితుల కోసం, మొహమాటం కోసం ఇలాగ అలవాట్లు చేసుకొని అలవాట్లలో నుండి, బానిస సంఖ్యల నుండి బయటపడక అనేక మంది బయటికి రాలేక వారు అట్టి దానిలో నుండే మరణిస్తూ ఉన్నారు. మానేద్దామన్నా మానటానికి వీలు లేదు, మానబుద్ధి కావటం లేదు. సకల దుర్నీతి పాపం గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు దేవాది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. యోహాను భక్తుడు కూడా ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేశాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చదివితే ఒక చక్కటి మాట ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనరియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. మేలైనది చేయనిరియు అలాగు చేయకపోతే పాపం కదండి. పాపం అంటే ఏదేదో పెద్ద విషయాలు అనుకోవచ్చు, కానీ నిజమే భయంకరమైనటువంటి పాపమే. కానీ మేలు చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును. మేలు చేయనెరిగియు, సహాయం చేయనెరిగియు, లేక మన దగ్గర ఉన్నది వారికి సహాయం చేయనటువంటి ఇది తెలిసి కూడా అలాగ చేయకపోతే పాపం. చాలా విషయాలు మనం ధ్యానం చేయవచ్చు. మనం చేసే మేలు ఏంటో, మనం ఎంతమందికి మేలు చేస్తూ ఉన్నాము. మేలు చేయనెరిగి అలాగ చేసే శక్తి ఉంది, చేసే సామర్థ్యం ఉంది. మాట ద్వారా కావచ్చు, డబ్బు ద్వారా కావచ్చు, లేక దేని ద్వారానైనా కావచ్చు, కానీ మన దగ్గరికి వచ్చి అర్జించినటువంటి వారిని మనం ఊరికే పంపించకుండా చేసే సామర్థ్యం ఉంది కాబట్టి
అలాగూ మేలు చేసే వారిని పంపిస్తే అది ఆశీర్వాదం, అలాగూ చేయకపోతే అది పాపం. పాపం మేలు చేయనెరిగి మేలు చేయకపోతే, అలాగూ చేయకపోతే పాపం అన్నారు. చాలా విషయాలు ఉన్నాయండి, చాలా విషయాలు ఉన్నాయి, దాటి వెళతాను. దేవాది దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, పులుపు దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే పాపానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. పులసినది ఏదియూ అర్పించకూడదు. పాపములో ఉండి, శాపములో ఉండి నేను దేవునికి సమీపంగా ఉన్నాను. మేలు చేయనెరిగి మేలు మేలు చేయకపోక నేను దేవునికి దగ్గరగా ఉన్నాను. ఆజ్ఞను మీరనట్లుగానే నేను దగ్గరగా సమీపంగా ఉన్నాను. మనము అనుకోవటం కాదు, మనం అనుకోవటం కాదు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో మనం చేస్తున్నవి ఏంటో, చేయకూడని ఏంటో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయాలను మనం ధ్యానం చేస్తూ, ఆలోచన చేస్తూ, అలాగున్నామా లేమా, ఒకవేళ ఉంటే దిద్దుకుందాం, ప్రభు సన్నిధికి వద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు కనికరించేవాడు, కాపాడేవాడు. ఆయన పాపాలు క్షమించినట్లుగా, ఆయన పాపాలు తీసివేసినట్లుగా ఈ లోకములో ఎవరూ తీసివేయలేరు, ఎవరు దూరం చేయలేరు, ఎవరు క్షమించలేరు, ఎవరు కడగలేరు. ఆయన మాత్రమే సామర్థ్యం కలిగినటువంటి వాడు, ఆయన మాత్రమే శక్తి కలిగినటువంటి వాడు, ఆయన మాత్రమే మనందరి పాపాలను ఆయన దూరం చేయగలిగినటువంటి వాడు. అలాగూ ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం, మొరపెడదాం. ఆయన తీసివేస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. రెండవ సంగతిలోనికి మనం వస్తే, పులుపు పాపానికి సాదృశ్యంగా ఉంది. రెండవది పొంగు. భోజనం చేస్తూ ఉన్నప్పుడు పొంగు వస్తూ ఉంది. ఆ పొంగు మొత్తం కింద పడిపోవాలి, అది వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే అది అక్కడే ఉంటుంది. చాలా భోజనం చేస్తూ ఉన్నప్పుడు పొంగిపోవటం మనం చూస్తాం. పాలు కానీ లేక కొన్ని విషయాలు, కొన్ని పదార్థాలను మనం వేడి చేస్తున్నప్పుడు పొంగిపోతూ ఉంటాయి. పొంగు దేనికి సాదృశ్యం అంటే అతిశయానికి సాదృశ్యం. ఈనాడు మానవుడు, భూమి మీద ఉన్నటువంటి మానవుడు ఏ రీతిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మానవులో ఉండేది ఏంటంటే అతిశయం. ఏదైనా చేసి నేను మాత్రమే చేయగలను, నేను మాత్రమే చదవగలను, నేను మాత్రమే చెప్పగలను, నేను మాత్రమే వినిపించగలను అనేటువంటి అతిశయం. నేనే 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 అంటాడు. భక్తుడు అన్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కవలే ఉంటాను. అది ఆయనకి ఇష్టం, భక్తునికి ఇష్టం, దావీదు మహారాజుకి ఇష్టం. నేనైతే దేవుని మందిరములో 55వ కీర్తనలో అంటాడు కదా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కవలే ఉంటాను. అది ఆయనకి ఇష్టం. మనకేంటి ఇష్టమో మనకు తెలిసినటువంటి వారం. అతిశయానికి సాదృశ్యంగా కనపడుతుంది. దేని ద్వారా మానవునికి అతిశయం కలుగుతుందంటే, ఆస్తి ద్వారా అతిశయం కలుగుతూ ఉంది, అందము ద్వారా అతిశయం కలుగుతుంది, డబ్బు ద్వారా అతిశయిస్తాడు, పదవి ద్వారా అతిశయిస్తాడు, చదువు ద్వారా అతిశయిస్తాడు, ఉద్యోగం ద్వారా అతిశయిస్తాడు. ప్రతి దానిలో మానవుడు ఏం చేసుకుంటాడంటే, నాకు డబ్బు ఉంది అనేటువంటిది అతిశయం. లేక అందరికంటే ఎక్కువగా నేను చదువుకున్నాను, చదువులేని వారితో నాకేంటి స్నేహం, అక్షరాలు రానితో వాడితో నాకేంటి స్నేహం, వాడికి నాకు పోలికేంటి, అతనికి నాకు పోలికేంటి. ఆస్తి కావచ్చు, అందం కావచ్చు, డబ్బు కావచ్చు, హోదా కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, దేనిని బట్టి మనం అతిశయిస్తూ ఉన్నాం. అతిశయించకూడదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అతిశయించకూడదు. నీకు ఇచ్చినటువంటి దానిని బట్టి దేవుని స్తుతించాలి. డబ్బు ఉందా, ఆస్తి ఉందా, అందం ఉందా, లేకపోతే ఉద్యోగం ఉందా, జ్ఞానం ఉందా, ఇచ్చినటువంటి దేవుని స్తుతించాలి. కానీ ఇచ్చినటువంటి నీకున్న దానిని బట్టి నీవు అతిశయించకూడదు, అది పాపమవుతూ ఉంది. అలాగైతే పొంగు దేనికి సాదృశ్యం అంటే అతిశయానికి సాదృశ్యం.
లేక ఇలాగనుకుందాం, గర్వానికి సాదృశ్యం. గర్వించినటువంటి వారు ఎందరో బైబిల్ గ్రంథములో పడిపోయినటువంటి వారు ఉన్నారు, పతనమైనటువంటి వారు ఉన్నారు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట మనం చదివితే, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కటి మాట మనం గమనిస్తే, 20వ అధ్యాయం 7వ వచనంలో, కొందరు రథములను బట్టి రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. ఆమేన్. దేవునికి స్తోత్రం. కదండి, కొందరి ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, ఆనాడు కావచ్చు, నేడు కావచ్చు, కొందరు మంచి మంచి గుర్రాలను కొనేవారు కదండి, అనేకమైనటువంటి రథాలు కావచ్చు. దానిని బట్టి ఏం చేస్తారంటే అతిశయపడుతున్నారు, ఆనందిస్తూ ఉన్నారు. నాకు మాత్రమే గుర్రాలు ఉన్నాయి ఆనాడు, నాకు మాత్రమే చదువు ఉంది, నాకు మాత్రమే డబ్బు ఉందని అతిశయపడేవారు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాట, మనమైతే మనమైతే స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనమైతే అంటే దేవుని సమీపించినటువంటి మనం, నమ్మిన మనం, నమ్మకంగా జీవించే మనం, దేవుని నిత్యం ఆరాధించే మనం, దేవుని బిడ్డలమైనటువంటి మనం, పాప శాపంలో నుండి విడిపించబడినటువంటి మనము అని అంటూ ఉన్నాం. మనమైతే దేవుని బిడ్డలమైన మనము ఏం చేయాలి అంటే, మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలి. చాలా గొప్ప మాట. ఎవరిని బట్టి అతిశయించాలి అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుని బట్టి అతిశయించాలి. సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని బట్టి సంతోషించాలి. నాకు నా దేవుడు ఉన్నాడు అన్నటువంటి అతిశయము చేత మనము జీవించాలి. దేవుని బట్టే దేవుని నామాన్ని బట్టి మనం అతిశయించాలి. కానీ గుర్రాలను బట్టి, రథాలను బట్టి, బంగారాన్ని బట్టి, లేక దేని బట్టి మనం అతిశయించకూడదు. ఇది కరిగిపోయేది, కాలిపోయేది. నిత్యము నిలిచేది ఏంటంటే ప్రభుతో నుండే సహవాసమే, ప్రభుతో ఉన్నటువంటి నిత్య జీవమే మనం నిలబెట్టే. చూడండి, చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం అతిశయించకూడదు. అతిశయించాలంటే ప్రభువును బట్టే మనం అతిశయించాలి, మరొక దానిని బట్టి కాదు. లోకంలో ఉన్నటువంటి వారు అతిశయించగలరు, కానీ మనం నమ్మిన మనము అతిశయించకూడదు. నెబుకద్నెజరు అతిశయించాడు. నేను మాత్రమే చేయగలను, నేను మాత్రమే కట్టగలను ఈ బబులోను సామ్రాజ్యాన్ని, పట్టణాన్ని. ఎంత సౌందర్యంగా, ఎంత అందంగా నేను కట్టగలిగానో, ఎంత సౌందర్యంగా నేను కట్టగలిగానో నేను మాత్రమే. చూశాడు, పట్టణాన్ని చూసినప్పుడు, మెడలను చూసినప్పుడు అతిశయించాడు. నేనే అనుకున్నాడు. కానీ ఆ కట్టించినటువంటి దేవుని మాత్రం, ఆలోచన ఇచ్చినటువంటి దేవుని మాత్రం, సమకూర్చినటువంటి దేవుని మాత్రం మర్చిపోయాడు. కాబట్టే దాదాపుగా 7 సంవత్సరాలు అడవిలో బ్రతికాడు. కొన్ని సంవత్సరాలు అడవిలో బ్రతికాడు, కొన్ని సంవత్సరాలు బ్రతికాడు. ఎక్కడైతే అతిశయించాడో, దేన్ని బట్టి అతిశయించాడో, దేన్ని బట్టి గర్వించాడో, దేన్ని బట్టి ఆలోచించాడో, అది నెబుకద్నెజరుకు దూరం అయ్యింది, రాజుకు దూరం అయ్యింది. ఇచ్చిన దేవుణ్ణి గణపరచాలి, ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచాలి, ఇచ్చిన దేవుణ్ణి ఘనపరిచి ఆనందింపజేసే వారిగా ఉంటే ఇంకా దేవుడు హెచ్చిస్తా. దేవుడు అన్నాడు కదా సమూయేలు గ్రంథంలో, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. ఆయనను ఘనపరిస్తే ఘనత ఉంది, ఆయనను ఆనందింపజేస్తే ఆనందం ఉంది, ఆయనను మహిమపరిస్తే ఆయన మనములను మహిమలో చేర్చుకుంటాడు. దశలోనికి రాసిన పత్రికలో 2వ పత్రిక 1వ అధ్యాయములో 6-7 వచనాల్లో మనం చదివితే, ఒకటి గొప్ప సంగతులు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఆయన దగ్గర మహిమ ఉంది, ఆయన దగ్గర ప్రశంసలు ఉన్నాయి. నమ్మిన వారికి మహిమలో చేర్చబడతాం. నమ్మి దేవుని సన్నిధికి వెళితే ప్రశంసలు ఉంటాయి. నమ్మకపోతే దండన ఉంది, శిక్ష ఉంది. చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నెబుకద్నెజరు అతిశయించాడు,
అది అతనికి దూరమైంది, నష్టపోయాడు. మనలో బుద్ధి వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చాడు, ఒప్పుకున్నాడు. చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాయి. మూడవది తేనె కదండి. తేనె చాలా రుచికరంగా ఉంటుంది, బాగా ఉంటుంది. తేనెలో మనకు కనపడుతున్నటువంటి ఆ మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు చాలా విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తాడు కదా. తేనె మనసును సంతోషపరుస్తూ ఉంది, తృప్తిపరుస్తూ ఉంది. మనము కూడా గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో మనం చదివితే, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే ఒక చక్కటి మాట ఉంది. ఆ మాటను మనం ఇప్పుడు చదువుకుందాం. నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నావా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నావా? నేను మనుషులను సంతోషపెట్టకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. ఆమేన్. దేవుని స్తోత్రం. చక్కటి మాట అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ, నేను మనుషులను సంపాదించుకొనగోరుచున్నానా, దేవుని దయను సంపాదించగోరుచున్నానా కదండి. మనసును సంపాదించుకుంటున్నామా, దేవుని సంపాదించుకుంటూ ఉన్నామా? ఒకవేళ మనసును సంపాదించుకుంటే దానికి కలిగేది ఏంటి? దేవుణ్ణి సంపాదించుకుంటే కలిగేది ఏంటి? మనసులను మనం సంతోషపరచవచ్చు, కానీ దాని వలన మనకు నష్టమే. ఒకడు మంచివాడు అంటాడు, అక్కర అవసరం తీరిన తర్వాత చెడ్డవాడు అంటాడు. మంచివాడు అన్నటువంటి ఆ నోటి నుండి, నాలుక నుండి చెడ్డవారు లేక ఏదో ఒకటి విధానాలు మనకు బయటకు వస్తాయి. తేనె సంతోషాన్ని ఇస్తుంది, తేనె రుచినిస్తుంది. కానీ మనం ఆ తేనె వలే కాకుండా మనసులను సంతోషపరిచే వారిగా ఉండకుండా దేవాది దేవుణ్ణి సంతోషపరిచే వారిగా మనం ఉండాలి. 4వ విషయం, ఉప్పు కనపడుతూ ఉంది కదండి. ఉప్పు కనపడుతుంది. ఉప్పు దేనికి సాదృశ్యం అని మనం గమనిస్తే, ఉప్పు రుచికరంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. కూరల్లో లేక పదార్థాలలో వేస్తే అది కరిగిపోతుంది, అది కలిసిపోతూ ఉంది. ఉప్పును గురించి మనం ప్రత్యేకంగా ధ్యానం చేయవచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడు ఉప్పు వలె ఉన్నాడు. ఉప్పు తెల్లగా ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన నిత్యము వేల కొలది దూతల చేత కొనియాడబడుచున్నటువంటి దేవాతి దేవుడు. ఉప్పు ఏ విధంగా అయితే తెల్లగా ఉందో, దేవాది దేవుడు కూడా పరిశుద్ధంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి, మీ సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండుడి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు. నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని ఆనాటి సమాజానికి, నేటి సమాజానికి సవాలు విసిరినటువంటి వాడు. ఆ సవాలు అలాగే ఉంది, ఛాలెంజ్ అలాగే ఉంది. మనలో పాపాన్ని చూపించాలని అనేక మంది అనేక విధాలుగా నేరారోపణ చేయగలిగారు, కానీ ఎవరు ఈయన లేక ఈయన ఇలాంటి వాడు అన్నటువంటి దాన్ని ఆయన నిరూపించలేకపోయారు. ఆనాడు రోమ సామ్రాజ్యపు గవర్నర్ కూడా చెప్పాడు, భార్య కూడా చెప్పింది, ఈ నీతిమంతునిలో నాకు ఏ నేరము నాకు కనపడటం లేదు, ఈయనలో నాకు ఏ నేరము కనపడటం లేదు. ఎంత విచారించినా, ఎంత పరిశోధించినా, ఎంత మాట్లాడినా ఈయనలో ఏ పాపము నాకు కనపడటం లేదని ఆయన చేతులు కడుక్కున్నాడు. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన పరిశుద్ధతనివ్వటానికి తాను పవిత్రంగా జీవించాడు, మనములు కూడా పవిత్రంగా జీవింపజేయటానికి. తాను పాపము లేకుండా జీవించాడు, మనములను కూడా పాపము లేకుండా జీవింపజేయటానికి. తాను ఎంత స్వచ్ఛంగా
ఎంత పవిత్రంగా జీవించాడో అంత పవిత్రంగా జీవింపజేయటానికి దేవుడు పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎవరు చేయలేనటువంటి త్యాగం, ఎవరు అర్పించలేనటువంటి అర్పణ, మన కొరకు మన స్నేహితులు, మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు చేయలేనటువంటి ఆ స్థితిని దేవుడు మనకిచ్చాడు. మన కోసం ఆస్తి సంపాదించవచ్చు, చదివించవచ్చు, సహాయం చేయవచ్చు. ఇలా కొన్ని విషయాలు మన మధ్య ఉన్నటువంటి వారు, మనతో ఉన్నవారు చేయగలిగారు. కానీ ప్రాణం పెట్టగలిగినటువంటి వారు ఎవరు ఉన్నారు? రక్తము చిందించగలిగినటువంటి వారు ఎవరు ఉన్నారు? ఒకవేళ రక్తదానం చేస్తే 1-2 బాటలు చేయవచ్చు, అంతకు మించి చేయగలడా? చేస్తే ప్రాణం పోతుందని అతనికి కూడా తెలుసు. నేను చేయలేను అంటాడు కఠినంగా. కానీ తన దేహములో ఉన్న ప్రతి రక్తబొట్టును మన కొరకు ఆయన చిందించాడు. తన దేహంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టును, ఆఖరి రక్త బొట్టు వరకు ఆయన మన కొరకై కార్చాడు. సిలువలో బటుడు పొడిచినప్పుడు రక్తంతో పాటు నీరు కూడా బయటకు వచ్చింది. ఇక లేదు రక్తం. అంత కనికరం కలిగిన దేవుడు, అంత పవిత్రుడైనటువంటి దేవుడు, అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు. పాప శాపములో నుండి మానవుడు చనిపోతూ ఉన్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, అందులో నుంచి లేవలేనప్పుడు చేయబట్టుకొని నడిపించి, చేయబట్టుకొని పైకి లేపి, పాప కోపం నుండి లేపి తన పవిత్రమైనటువంటి రక్తము చేత నిర్దోషి నిష్కలంకుడు పాపలో చేరక ప్రత్యేకించి ఉన్నటువంటి దేవాది దేవుడు అటు పవిత్రమైన రక్తము చేత నిన్ను నన్ను కడిగి ఈ లోకములో ఉన్న ప్రజలందరినీ కడిగి దేశాలలో ఉన్న ప్రజలందరినీ కడగటానికి ఆయన సంసిద్ధుడై లోకం విడిచి పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ఏ మానవుడు చేయలేనటువంటి త్యాగాన్ని ఆయన మన కొరకై చేశాడు. తన నిలువెల్ల ఆ పాదమస్తకం అరికాలు మొదలు నడినెత్తి వరకు ఆయన గాయపరచబడ్డాడు. సొగసు లేదు, సౌందర్యము లేదు, చిల్ల పెంకువలే ఆయన తయారయ్యాడు. మూలిగినట్లుగా ఆయన మూలిగాడు. చేతుల్లో, కాళ్ళు, తలలో, దేహంలో రక్తసిక్తమైనటువంటి దేహం. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో గుర్తింపుదగిన అతి సుందరమైనటువంటి దేవుడై ఉండి కూడా మన నిమిత్తం, మన పాపం నిమిత్తం ఆయన శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవించారు. ఎవరు చేయగలరు? ఎవరు అందించగలరు? ఇంత గొప్ప త్యాగాన్ని ఎవరు చేయగలరండి? ఎవరు చేయలేరు. ఇంతగా చేసినటువంటి దేవుడు, ఇంతగా చేయగలిగినటువంటి దేవుడు ఒక్కరు మాత్రమే. అందుకే భక్తులు అన్నారు కదా, వేలుపులలో నీ వంటి వాడేవాడయ్యా, మహనీయతను బట్టి మీ ముందు నిలబడినటువంటి వాడేవాడు. గొప్ప గొప్ప దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం, రక్షణ భాగ్యం. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూ సాగిపోతూ మన ముందున్నటువంటి కొద్దిపాటి శేష జీవితం, కొద్దిపాటి కాలం, ఒక దినం ఈరోజు వచ్చింది అంటే మన ఆయుష్ తరుగుతున్నట్లే, సమాధికి దగ్గరవుతున్నట్లే మనకు లెక్క. మన వయసు పెరుగుతుందని ఆనందించవచ్చు, సంతోషపడవచ్చు. కానీ ఒక్కరోజు మనలో పడింది, ఒక డేటు మారింది అంటే మనకు వయసు పెరుగుతుంది, సమాధికి దగ్గరవుతున్నామని లెక్కించుకోవాలి. ప్రభునందు ప్రేమైన దైవ జనాంగమా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ కాలంలో దేవుని నమ్మకంగా ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, ఇంకా దేవుని ఘనపరుస్తూ, దేవుని వేడుకుంటూ ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. పులిసినటువంటి దాని వలె పులుపు ఉండకూడదు, అతిశయం ఉంచకూడదు, పొంగు ఉండకూడదు, తేనె ఉండకూడదు. ఉండవలసింది ఏంటంటే ఉప్పు వలె ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అలాగూ ఉంచాలని ప్రభునామంలో జ్ఞాపకం చేస్తూ, అలాగే ఉండాలని జ్ఞాపకం చేస్తూ, సమయం ఇచ్చినటువంటి దైవజనులకు, దైవజనురాలకు, వారి కుటుంబానికి, అయ్యగారికి, అమ్మగారికి, చేరవచ్చిన ప్రియులందరికీ నీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. వందనాలండి. చేరవచ్చిన ప్రియులందరికీ వందనాలు. ఆమేన్. చక్కగా దేవుని పరిశుద్ధ వాక్యమును, పాపము పులిసిన దానిని పోలిన సాదృశ్యము, పతనము గురి చేస్తుంది.
చక్కగా వాక్యం వివరించిన దేవజనులు పులుకూరి ఇమానియేల్ గారికి వందనాలండి. జయపాశ్రమ్మ గారు, జయమ్మ గారు, జయమ్మ గారు హైదరాబాద్లో ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్నారు. వారి అక్క గారికి నేటికి 16 దినములుగా ఎక్కిళ్ళు వాంతులు అవుతున్నాయి, బలహీనంగా ఉన్నారు. అలాగే వారి తల్లి గారికి, జయమ్మ పాశ్రమ గారి తల్లి గారికి కంటి ఆపరేషన్ చేయవలసి ఉన్నది. తల్లి గారికి, అక్క గారికి ఒకే హాస్పిటల్లో ఉన్నారు, ఏఎస్ఐ హాస్పిటల్లో. నేడు కూడా మనమందరం ప్రార్థన చేద్దాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున నీ నామము పరిశుద్ధపరచబడును, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు ఆమేన్. దైవజనులు పులుకూరి ఇమానియేల్ గారు, పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుని దీవెన వచ్చిన ప్రియులందరికీ, హాస్పిటల్లో ఉన్న బిడ్డలకును, నడిపిస్తున్న బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మీకు ఆయన సన్నిధిని తోడుగా ఉంచును గాక. రండి